కులం పాదాల తల మీద ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు పెద్దలు కుల సోదరులందరికీ సోదరి మండకు అందరికీ నాకు నమస్కారాలు. మరి మున్నూరు కాపు కులం అంటే అజ్ఞాతంగా కులం మీద అభిమానం ఉన్నా కూడా సరైన నాయకత్వం లేక కులం ఎక్కడో మూలపడదాన్ని తీసుకొచ్చి 10 మందిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పెద్దన్న కొండ దేవన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. మున్నూరు కాపు కులం అంటే కొండ దేవన్న అని గుర్తుకొస్తుంది. కానీ మొన్న ఒకసారి రాష్ట్రమంతా తిరిగి అందరినీ ఏకతటిపై తీసుకొచ్చి మరి ఎలక్షన్స్ ఇంపీరియల్ గార్డెన్లో ఎలక్షన్స్ పెట్టి అక్కడ ఏకగ్రీవంగా జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. అప్పటి నుంచి కూడా మరి కులం గురించి అమెరికా కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మన సంఘాన్ని స్థాపించి వాళ్ళతో కూడా ఏకీభవించి మన కులాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని ఫండ్స్ కానీ మన స్కూల్ చదువుకునే పిల్లలకు కూడా సాయం చేయాలని ఎంతో కృషి చేసి అక్కడ కూడా మీటింగ్లు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు మన 15 రోజుల క్రితమే అన్న ఎలక్షన్ పూర్తి అయిపోయింది, ఆయన పీరియడ్ అయిపోయింది. మళ్ళీ యునానిమస్ కాకుండా ఎలక్షన్ త్రూ గ్రామ ప్రెసిడెంట్లను, జిల్లా ప్రెసిడెంట్లను, రాష్ట్ర ప్రెసిడెంట్లను ఎన్నుకొని దాని తద్వారా మళ్ళీ ఎలక్షన్ పోదామంటే కొంతమంది గిట్టని వారు కులం కాకుండా కూడా అని ఈ మధ్య పేపర్లో చదివింది. కులం కాకుండా కూడా కొంతమంది వేరే కులస్తులను కూడా మద్దతు కొరకు చేకూర్చుకొని మరి మళ్ళీ మన కులంలోకి తీసుకొచ్చినట్టయితే మన కులంలోకి ఐకమత్య కానీ మన కులంలో ఉన్నటువంటి పిల్లలు వైద్యులు విద్యలో వెనుకబడిపోతారనే ఆలోచనతో వద్దని వ్యతిరేకించినందుకు అన్నాన్ని పక్కకు పెట్టడం, వేరే వేరే మీటింగ్లు పెట్టడం, వాట్సాప్లు పెట్టడం, ఆయన మీద పర్సనల్గా వ్యవహరించడం బాగలేదు. ఏదైనా ఉంటే మనం కొట్లాడుకుంటే మనం ఊహించుకుంటే మన మీద పడ్డట్టు మన కులాన్ని మనం పలసన చేస్తే ఇతర కులాల ముంగట మన పరువు పోతుంది. కాబట్టి ఐకమత్యంగా ఒకే కులం ఒకే సంఘం ఉండాలని వజ్రరాజు రవిచంద్ర గారు ఆదేశం ఇచ్చారు. ఆ పద్ధతిని ఎలక్షన్ అని మరి ఇప్పుడేమో మరో రకంగా ఎలక్షన్ ఇంకో డేట్ ఇచ్చి మనల్ని పిల్లలు మరి వాళ్ళ కులం ఐకమత్యం చేయడానికా మరి లేకపోతే స్వార్థ బుద్ధితో ఇంకేమైనా పదవుల కోసం చేస్తుంటా, వీళ్ళు ఇంకేమైనా పార్టీ నాయకులు ఉన్నారా లేకుంటే ఇతర కులస్తులు ఉన్నారా అర్థమైతే లేదు. కులం అంటే ఒకటే కులం ఒకటే సంఘం అని చెప్పి మనం ముందుకొచ్చి 5 ఎకరాల పొలం కావాలి, కమిటీలు కట్టుకోవాలి, అభివృద్ధిలో పోవాలి అని చెప్పి సంఘంలో ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఎలాంటి పట్టుదలతో ఎందుకు ఇట్లా చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆలోచించి అన్న పిలిపించినందుకు ఇక్కడికి వచ్చి అధ్యక్షుడిని మళ్ళొకసారి ఎన్నుకోవాలని మీరు పిలిపించినందుకు అందరం వచ్చినాం. మేమంతా కూడా నీ వెనకాల ఉండి కొండదేవన వెనకాలనే ఉండి ప్రాతినిధ్యం నువ్వు ఏ పని చెప్పినా కులం కొరకు ఏది చేసినా నీ వెనక మేము అందరం ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ మున్నూరు కాపు కులంలో పుట్టినందుకు ఒక బిడ్డగా ప్రతిజ్ఞ చేసి చెప్తా ఉన్నాను. తప్పనిసరి మీరంతా కూడా అన్న దేవాన్ని ఎవరు ఉందాం. మనం ఇంకో కులస్తులను ఇంకో పేర్లు పెట్టి వాళ్ళని ఎవరిని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళంతా మన వాళ్ళే. నిజం తెచ్చుకోండి, పనిచేసే వాళ్ళకి పని ఇవ్వండి. పనిచేసే వాళ్ళు ఇవ్వకుండా అక్కడక్కడ కలెక్షన్స్ ఇంకా రకరకాల వదంతులు వినబడుతున్నాయి. దయచేసి వీటిని ఖండించి ఇతర కుల పొలం కూడా మనం కించపరచకుండా వాళ్ళను కూడా మనం కూడా చులకన కావద్దని చెప్పి మరి కులం పదాల తల మీద మీ అందరికి పాదాపాదన చేస్తూ సెలవు తీసుకుంటాం.